పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం పరిధిలో పోలీస్ కవాతు. పల్నాడు జిల్లా ఐజీ ఆదేశాల మేరకు ఎస్పీ మల్లికా గార్గే ఆధ్వర్యంలో స్థానిక కోటా సెంటర్ నుండి పల్నాడు సెంటర్ వరకు పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్పీ మల్లికా గార్గ్ మాట్లాడుతూ స్టేట్ పోలీసులు, పారామిలిటరీ, సెంట్రల్ పోలీసులు పల్నాడు జిల్లాలో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. కౌంటింగ్ జరిగే వరకు ఎవరూ దయచేసి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండాలని కోరారు. ఎవరైనా లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది. కౌంటింగ్ రోజు ఎటువంటి సంబరాలు కానీ, బాణాసంచా కానీ అనుమతులు లేవు. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే వారిని కఠినంగా శిక్షించబడను అని ఎస్పీ మల్లికా గార్గ్ స్పష్టం చేశారు. దాని తర్వాత కౌంటింగ్ తర్వాత మన దాని మీద మనం చాలా ప్లానింగ్ కూడా అప్పుడు ఎట్లాంటి మెసేజ్ ఏమిటి పబ్లిక్ కోసం దట్ ఈ లా అండ్ ఆర్డర్ ఇంత టైంలో పార్టిసిపేట్ అయ్యింది. అల్టిమేట్లీ మీ మీద కేసు పడ్డాయి. దేని ఎదురైతే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ పార్టీ ఉండొచ్చు, ఏ క్యాస్ట్ ఉండొచ్చు, ఏ కమ్యూనిటీ ఉండొచ్చు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఇఫ్ ఎనీబడి ఒక నేరం చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద తీసుకుంటాను, వాళ్ళకి జైలు తీసుకుంటాను, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. అండ్ అప్పుడు క్రిమినల్ రికార్డ్ ఒకసారి డెవలప్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. అందరి దగ్గర ఇది కెపాసిటీ ఉండదు కోర్స్ కోసం ఫైల్ చేయడానికి, అల్టిమేట్లీ మీరు ఇన్వాల్వ్ అయితే ఒక కేసులో మీ జీవనం నాశనం లాగానే అవుతుంది. ఒకసారి కేసు ఇట్లాంటి కేసెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్ మనం ఈవెన్ పిల్లల కేసు కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. సో రౌడీ షీట్ ఓపెన్ చేస్తే మీరు ఒక రౌడీగా ఉంటారు. అది మీకోసం, మీ ఫ్యామిలీ కోసం చాలా ఇబ్బందికరమైన ఉంటుంది. అప్పుడు రౌడీ షీట్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది, ఒకసారి క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది మీకు తెలుసు. ఎక్కడ ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళాలి, అది కూడా మీకు స్కోప్ రాదు.